అన్నది చెప్పడానికి విరూపాక్షన్న ఉదాహరణే ఒక ప్రస్ఫుటమైన ఎగ్జాంపుల్ గా హిస్టరీలో ఎప్పటికీ నిలబడిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ పాలనలో ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. విరూపాక్షన్న అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలు అవుతా ఉంది అని చెప్పి అద్దం పడతాయి. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా నిలదీసిన వ్యక్తి ఇంట్లోకి జొరబడి తాను ఎమ్మెల్యే అయినా కూడా అర్ధరాత్రి పూట వందల మంది పోలీసులను తీసుకొని వచ్చి ఇంట్లోకి జొరబడి ఇల్లును ధ్వంసం చేసి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం బ్రతుకుతా ఉన్నాము? గాంధీ పుట్టిన దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయిపోయి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, ప్రజలు ఓటేస్తే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అని అంటే ఆయన ఇంటిపై వందల మంది పోలీసులతో రాత్రి 2:45 అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ తో ఆయన ఇంట్లోకి వచ్చి, ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వచ్చి ఆయన నిద్రపోతా ఉన్న సమయంలో డోర్లు పగలగొట్టి సీసీ కెమెరాలన్నీ కూడా ఎవరైనా దొంగతనానికి వస్తే సీసీ కెమెరాలు ఇంట్లో ఉంటే ఆ సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తారు, తీసుకొని పోతారు. పోలీసులు చేసిన పని అది. 2:45 అంటే ఎవరు మనుషులు సంచారం లేని సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల మాదిరి పోలీసులు రావడం, బందిపోటు ముఠాల మాదిరి వందల మంది పోలీసులు రావడం, వచ్చి సీసీ కెమెరాలు ఇంట్లో ఉండేటివన్నీ కూడా తీసేయడము, పగలగొట్టడము, తీసుకొని దొంగతనం చేసుకొని పోవడం, డోర్లు పగలగొట్టడం, ఇంట్లోకి చొరబడడం, ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం. నేను అడుగుతా ఉన్న, ఎమ్మెల్యే ఏమైనా